హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో ఫార్మా న్యూస్ గురించి తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, ఆ డిపార్ట్మెంట్స్ ఏంటి, అదే విధంగా వాళ్ళు ఏ డేట్ లో అడుగుతున్నారు అండ్ ఎక్కడ జరుగుతున్నాయి ఈ ఇంటర్వ్యూస్ అన్ని అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 280 లో మొట్టమొదటిగా మనం చూస్తున్నటువంటి కంపెనీ వచ్చేసి ఆవరాస్ లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 2nd Feb 2019 జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి 5 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి అటు అబ్బాయిలు వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం అమ్మాయిలు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి R&D డిపార్ట్మెంట్, అట్ ద సేమ్ టైం IT ఆపరేషన్స్ కోసం అడుగుతున్నారు చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే వెనుకూడ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి ది ఫార్మా పాఠశాల, మియాపూర్, హైదరాబాద్. హోటల్ మిలీనియం గ్రాండ్ బిల్డింగ్, 2nd floor, IDA, బొల్లారం రోడ్, 1 kilometer ఫ్రమ్ మియాపూర్ క్రాస్ రోడ్స్ అని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్స్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెను మీద కానీ అండ్ ఈ డిపార్ట్మెంట్స్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము డిపార్ట్మెంట్ల వారిగా చూసుకున్నట్లయితే R&D డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ అదే విధంగా వీళ్ళు API డివిజన్ కోసం అడుగుతున్నారు. అది కూడా లొకేషన్ వచ్చేసి నాచారంలో ఉన్నటువంటి ఆవరా లాబొరేటరీస్ కోసం జరుగుతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే వీళ్ళు ఏ పొజిషన్ కోసం అడుగుతున్నారు అంటే R&D కెమిస్ట్ కోసం అడుగుతున్నారు చెప్పొచ్చు. ఈ ఇంటర్వ్యూస్ కి అటు ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అంటే 1 to 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి BSc, MSc అండ్ అదే విధంగా MSc లో ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ అనలిటికల్ కెమిస్ట్రీ కానీ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ R&D కెమిస్ట్ కి వచ్చేసి పొజిషన్స్ 20 పొజిషన్స్ కింద మనం అడగడం జరుగుతుంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే IT ఆపరేషన్స్ కోసం అడుగుతున్నారు. ఇందుకు గాను ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ ఇన్ ద సెన్స్ BCom మరియు BSc వాళ్ళని మాత్రమే అడగడం జరుగుతుంది. ఎందుకంటే ఇది వచ్చేసి పూర్తిగా API ప్లాంట్ కాబట్టి BSc వాళ్ళను, MSc వాళ్ళను, అట్ ద సేమ్ టైం BCom వాళ్ళను కూడా అడగడం జరుగుతుంది. ఇందుకు గాను IT ఆపరేషన్స్ కోసం 20 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పొచ్చు. ఇందుకు మేల్స్ అప్లై చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఫీమేల్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూ జరిగే టైం ముందుగా చర్చించుకున్నట్లు మార్నింగ్ 10 AM నుంచి 5 PM వరకు జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూ గాను మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ నేమ్ వచ్చేసి డాక్టర్ PVV సత్యనారాయణ గారు అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో, అట్ ద సేమ్ టైం అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో ఫ్రెషర్స్ గానీ, ఎక్స్పీరియన్స్ గానీ ఎలాంటి రిక్రూట్మెంట్ ఉన్నా ఫాస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి satya@pharmapathshala.com అని ఒకటి క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఆవరల్ లాబొరేటరీస్ వాళ్ళు అందిస్తున్నటువంటి పూర్తిగా ఫ్రెషర్స్ కి మరియు ఎక్స్పీరియన్స్ కి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఎవటోజన్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కి అడుగుతున్నారు. అండ్ డేట్ వచ్చేసి 2nd Feb 2019 జరుగుతున్నాయి, అంటే కమింగ్ సాటర్డే అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి 12 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ ఎక్కడ జరుగుతాయి అంటే వెనుకూడ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి ఎవటోజన్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్, TSIIC ఫార్మాసిస్, జడ్చల్ల, మహబూబ్ నగర్, తెలంగాణ. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోట అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెన్యూస్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళు అడుగుతున్నటువంటి డిపార్ట్మెంట్ వచ్చేసి క్వాలిటీ కంట్రోల్ ప్రొఫెషనల్స్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 6 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా CTC కూడా వాళ్ళకి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. 2.75 to 5 lakh per annum అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ వీళ్ళు అడుగుతున్నటువంటి డిపార్ట్మెంట్ క్వాలిటీ కంట్రోల్ కాబట్టి వాళ్ళు అడుగుతున్నటువంటి స్కిల్స్ వచ్చేసి ముందుగా ఫిజికల్ అండ్ కెమికల్ స్కిల్స్ కోసం చూసుకున్నట్లయితే
ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కోసం అడుగుతున్నారు. L2 అండ్ L3 గా అడగడం జరుగుతుంది. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 6 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెంబర్ ఆఫ్ పోస్టెస్ వచ్చేసి 6 నెంబర్స్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అదర్ స్కిల్స్ వచ్చేసి రిలేటెడ్ సబ్స్టెన్సెస్ కోసం అంటే QC రిలేటెడ్ సబ్స్టెన్సెస్ కోసం అడుగుతున్నారు. ఎగ్జిక్యూటివ్ L2 అండ్ L3 కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 6 years ఎక్స్పీరియన్స్ అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా 6 నెంబర్స్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ QC అసెస్ అండ్ CU కోసం అడుగుతున్నారు. వాళ్ళు అడుగుతున్న డెసిగ్నేషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ L2 అండ్ L3 కోసం అడుగుతున్నారు. అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 6 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి 8 పొజిషన్స్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ నోట్ కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ఫార్ములేషన్ బ్యాక్గ్రౌండ్ ఆర్ ప్రిఫరబుల్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూకి గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే అప్డేటెడ్ CV, కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ప్రీవియస్ కంపెనీ ఆఫర్ లెటర్, లాస్ట్ 3 months పే స్లిప్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఎవటోజన్ ఫార్మా వాళ్ళు అందిస్తున్నటువంటి QC ఫార్మా జాబ్స్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి బృందావన్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ కూడా 2nd Feb 2019 జరుగుతున్నాయి. అండ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 AM కి ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే ఇంటర్వ్యూ ప్లేస్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి బృందావన్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, సర్వే నెంబర్ 60 to 62, ఎల్లాగిరి విలేజ్, చౌటుప్పల్ మండల్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోట అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూకి గాను మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ ఏ రమేష్ గారు అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్స్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. వర్కింగ్ అవర్స్ లో ఒక నెంబర్, అవుట్ సైడ్ వర్కింగ్ అవర్స్ లో 1 more నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెన్యూస్ మీద కానీ, ఈ డిపార్ట్మెంట్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే R&D డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. ఇందుకు గాను జాబ్ లొకేషన్ వచ్చేసి సేమ్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ అని కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ జాబ్ టైటిల్ అంటే అసిస్టెంట్ మేనేజర్ మరియు డిప్యూటీ మేనేజర్ కోసం అడుగుతున్నారు. అండ్ అదే విధంగా వీళ్ళకి కావాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 8 to 15 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ R&D డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు కాబట్టి చాలా మంచి సాలరీస్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే వీళ్ళ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, అట్ ద సేమ్ టైం ఈ ఇంటర్వ్యూకి గాను మనం ప్రిపేర్ అవ్వాల్సిన పాయింట్స్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి ఐడెంటిఫికేషన్, సింథసిస్, క్యారెక్టరైజేషన్ ఆఫ్ ప్రాసెస్ ఇంప్యూరిటీస్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ రిఫరెన్సెస్ స్టాండర్డ్స్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ప్లానింగ్ ఎక్స్పెరిమెంట్స్ విత్ డిఫైన్డ్ టైమ్ లైన్స్ ఫర్ సబ్సిక్వెంట్ ఆప్టిమైజేషన్ అండ్ స్కేల్ అప్ స్టడీ అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ టైమ్లీ కంప్లీషన్ ఆఫ్ డెవలప్మెంట్ విత్ మినిమం నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్, అట్ ద సేమ్ టైం క్విక్ అడాప్టబిలిటీ, ఎఫెక్టివ్ వర్కింగ్, కోఆపరేటివ్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ అని కూడా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కాగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. అండ్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి ఓన్లీ 2 పొజిషన్స్ గా చెప్పడం జరుగుతుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది అటు అసిస్టెంట్ మేనేజర్ కి మరియు డిప్యూటీ మేనేజర్ కి కావాల్సినటువంటి జాబ్ డిస్క్రిప్షన్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో, అట్ ద సేమ్ టైం అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో బృందావన్ ల్యాబొరేటరీస్ సంబంధించిన ఎలాంటి ఫార్మా అప్డేట్స్ ఉన్నా, ఇంటర్వ్యూస్ ఉన్నా ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి hr@brindavanlabs.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది బృందావన్ ల్యాబ్ వాళ్ళు అందిస్తున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఫార్మస్యూటికల్స్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ కు వీళ్ళు ఎలాంటి డేట్ కానీ, టైం కానీ, వెన్యూ కానీ మెన్షన్ చేయలేదు. ఎందుకంటే ఇది వచ్చేసి పూర్తిగా CV సెలక్షన్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. ఇప్పుడు మనము డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అది కూడా అనలిస్ట్ మరియు సీనియర్ అనలిస్ట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 5 నెంబర్స్ గా ఉండడం జరుగుతుంది. అండ్ వీళ్ళు అడుగుతున్నటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి MSc కెమిస్ట్రీ కానీ, B.Pharm చేసిన వాళ్ళు కానీ ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 8 years వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫార్ములేషన్ వాళ్ళకి మాత్రమే
చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ కు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది ఫార్మా వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అన్న విషయం గమనించినట్లయితే వాళ్ళు అక్కడ మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి performhr@perform.com అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో ఈ ఈమెయిల్ ఐడికి మన డాక్యుమెంట్స్ పంపించాల్సి ఉంది. ఆ తర్వాత కాల్ లెటర్స్ అనేది మనం పొందొచ్చు. అదే విధంగా నోట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఆల్ ద పొజిషన్స్ ఆర్ బేస్డ్ అట్ చెన్నై అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కి చెన్నైలో జాబ్ లొకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది క్యూసీకి సంబంధించినటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం చెన్నైలో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. పైన చర్చించుకున్నటువంటి అన్ని కంపెనీస్ సంబంధించి, వాటి యొక్క డిపార్ట్మెంట్ కి సంబంధించి, ఆ డిపార్ట్మెంట్ కానీ, ఆ ఎక్స్పీరియన్స్ కానీ, అండ్ అదే విధంగా ఆ క్వాలిఫికేషన్స్ కానీ మీకు యాప్ట్ అనిపిస్తుంది తప్పనిసరిగా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే నేను ఇలాంటి మరెన్నో జాబ్స్ మీ ముందుకు తీసుకురాగలను. అంతేకాకుండా ఈ కంపెనీస్ మీద కానీ, ఈ వెన్యూస్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అంతేకాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.